నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి వెంకయ్య నాయుడు సంపూర్ణ సహకారం అందించారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొని వెంకయ్య నాయుడును ఘనంగా సన్మానించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనుబోలులోని పలు ప్రాంతాల్లో జనపనార సంచులను ప్రజలకు పంపిణీ చేసిన ట్రస్ట్ సభ్యులు, అభినందించిన గ్రామస్తులు. పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. ముత్తుకూరు మండలం దరువులపాలెం పంచాయతీ పరిధిలోని గోకుల్ పామాయిల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన సమీప గ్రామాల ప్రజలు. వైభవంగా గంగమ్మ పోతురాజు గ్రామోత్సవం. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, ఆకట్టుకున్న గొల్లల వీరతాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు. విరివిగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఏ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలు ఏపీ, నెల్లూరు, సర్వేపల్లిని వెంకయ్య నాయుడు మర్చిపోరని, ఆయన రుణం తీర్చుకోలేనిదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై మా శర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై మా శర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు హాజరయ్యారు. సభలో వెంకయ్య నాయుడికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఆత్మీయ సత్కారం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దీపా వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావ్యకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, పుస్తక రచయిత మా శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మా పెద్దన్న వెంకయ్య నాయుడు జీవన ప్రస్థానంపై పుస్తక రూపం ఇచ్చిన పాత్రికేయులు మా శర్మకు ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య నాయుడుతో మాకు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. మా తండ్రి రాజగోపాల్ రెడ్డి జనతా పార్టీలో వెంకయ్య నాయుడుతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. నిజాయితీగా ఉండాలి, కష్టపడి పనిచేయాలని మా పెద్దన్న ఎప్పుడూ చెప్తారని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్లాస్టిక్ సంచులను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. మనుబోలు గ్రామంలో శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు జనపనారతో సంచులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ సంచులు నిషేధించాలని పిలుపునిస్తూ శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జనపనార సంచుల పంపిణీకి ట్రస్ట్ సభ్యులు శ్రీకారం చుట్టారు. మనుబోలులోని తూర్పు, పడమర వీధుల్లో 1500 సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని, జనపనార మరియు గుడ్డ సంచులు వాడాలని కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు వివరించారు. సంచులు అందజేసినందుకు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సేవానాథం ట్రస్ట్ ఆధ్వర్యంలో మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనుబోలు గ్రామం మనుబోలు మెయిన్ అటువంటి యొక్క ప్రదేశంలో సుమారు 1500 ఇంట్లకి జనపనార సంచులను పంపిణీ చేయడం జరిగింది. శ్రీనాథ్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్లాస్టిక్ నిర్మూలించాలి. ప్లాస్టిక్ ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షాప్ కి వెళ్ళి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామనంటే ప్లాస్టిక్ సంచుల్లో ఇస్తారు. ఆ ప్లాస్టిక్ సంచులో తెచ్చుకున్న వస్తువులు ఇంట్లో పెట్టుకుంటాం, ఆ ప్లాస్టిక్ కవర్లు అయితే బయటపడేస్తాం. ఆ బయటపడేయడం వల్ల ఏమవుతుందంటే అవి మట్టిలో పాతుకుపోతాయి. అవి ఇంచుమించు మనకు మట్టిలో డిస్పోజ్ అవ్వాలనంటే
ఇంచుమించు 100 సంవత్సరాల పైన పడుతుంది. ఈ 100 సంవత్సరాల లోపల మనకు అక్కడ వేసిన చెట్లు గానీ, లేకపోతే మనం ఆ మట్టి పొల్యూషన్ అక్కడ నుంచి పెరిగే చెట్ల వల్ల వచ్చేటువంటి కూరగాయలు గానీ, లేకపోతే ఏదైనా పండ్లు తిన్నప్పుడు మనకేంటంటే క్యాన్సర్ అటువంటి రావడం జరుగుతుంది. అందువలన ఇవన్నీ గ్రహించినటువంటి మాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క ప్లాస్టిక్ నిర్మూలిస్తే ఈ యొక్క క్యాన్సర్ వ్యాధిని, ప్లాస్టిక్ ద్వారా వచ్చే క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చు అనే ఒక ఉద్దేశంతో, అదే విధంగా పచ్చదనం, పరిశుభ్రత, చెట్లు నిండుగా పెరుగుతాయి, ఏపుగా పెరుగుతాయి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. సుమారు 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క జనపనార బ్యాగులను మనుబోలు మండలం మరియు మనుబోలు గ్రామాల్లో సుమారు 10,000 బ్యాగులని, అంటే సంవత్సరానికి 10,000 బ్యాగులు టార్గెట్ గా చేసుకొని సంవత్సరంలో 10,000 బ్యాగులని ఈ యొక్క పంపిణీ చేస్తా ఉన్నాం గ్రామం మొత్తం కూడా. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇంచుమించు 3 నెలల నుంచి కూడా మేము ఈ యొక్క పిడూరు రోడ్డు మరియు అక్కడ కోదండరాంపురం వైఎస్ఆర్ అక్కడ ఏరియాల్లో, మరియు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మనుబోలు మెయిన్ సెంటర్, మనుబోలు మెయిన్ లో కూడా ఈ యొక్క జనపనార సంచుల వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు కూడా ముందుకొచ్చి శ్రీనాథ్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు కొనియాడుతూ, శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనుబోలు గ్రామంలో మేము జనపనార సంచుల వితరణ జరిగింది. దాదాపుగా ఈ సంవత్సరం 6,000 జనపనార సంచులు శ్రీనాథ్ రెడ్డి గారు మా ట్రస్ట్ సభ్యుల ద్వారా పంపిణీ చేయించారు మనుబోలు గ్రామం అంతా. శ్రీనాథ్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ నిర్మూలన, పర్యావరణమే పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి ఒక మంచి చేద్దామనే ఒక సేవా దృక్పథంతో ముందుకు వస్తున్నారనమాట. ఇది వరకే 3 సంవత్సరాల క్రితం 10,000 జనపనార సంచులు మనుబోలు గ్రామంలో మేము పంచాము. దీనికి ఆద్యం వేసింది కూడా మన శ్రీనాథ్ రెడ్డి గారే. దీనికి గాను అప్పుడు ఆగస్టు 15 రోజున కలెక్టర్ గారి చేత ఉత్తమ సేవా పురస్కార అవార్డు కూడా సార్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సేవానాథం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాకాడు పంచాయతీ పరిధిలోని మల్లెపూలు సెంటర్ లో నివసిస్తున్న వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలకు ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి చీరలు పంపిణీ చేశారు. అదే విధంగా వ్యాధులు రాకుండా ఉండేందుకు హోమియో మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ తరపున నిరుపేద వర్గాల వారికి అండగా ఉంటూ వారి అవసరాలు గుర్తించి చేయూత అందిస్తామని తెలిపారు. ఫోటో దేనికిరా? ఊరికేనండి. ఇది ఎలాంటి జబ్బులు రాకుండా హోమియో మందులు పంపిణీ జరిగింది. చందోడు గ్రామానికి చెందిన విద్యా వికాస్ స్కూల్ యాజమాన్య సభ్యులు ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఈరోజు ఎవరికి వేసవి కాలంలో వచ్చే చికెన్ గున్యా, అదేవిధంగా అమ్మవారు లాంటి వ్యాధులు రాకుండా హోమియో మందులు, వృద్ధ మహిళలకు చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముత్తుకూరు మండలం దరువులపాలెం పంచాయతీ నాగుల దరువ సమీపంలో ఉన్న గోకుల్ పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ కోల్డ్ యార్డ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. లోపలికి వచ్చి ఆడ లో ఉన్న గోకుల్ ఆగ్రో ఫ్యాక్టరీ లిమిటెడ్ లో సాయంత్రం డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. దీంట్లో బాయిలర్ దగ్గర చిన్న ఇగ్నిషన్ వల్ల ఫైర్ అంటుకోవడం జరిగింది. ఆ ఫైర్ కన్వేయర్ బెల్ట్ ద్వారా కోల్ యార్డ్ లోకి వెళ్లి కోల్ 500 టన్స్ ఉన్న కోల్ యార్డ్ లో ఫైర్ స్టార్ట్ అవడం జరిగింది. ఈ బాయిలర్ దగ్గర ఉన్న ఫైర్ ని ఫైర్ ఫైటర్స్ అందరు కలిసి, పోలీసులు కలిసి ఆపడం జరిగింది. తర్వాత ఇప్పుడు కోల్ యార్డ్ లో ఉన్న ఫైర్ ని ప్రస్తుతానికి సమస్య లేకుండా ఆపారు. తర్వాత కొంచెం ఏదైనా ఉంటే ఇంకా మిగతాది ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేస్తున్నారు. 6 ఫైర్ ఇంజన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ లేవు.
ఈ కంపెనీ వాళ్ళకు ఆస్తి నష్టం జరిగినట్టుంది. దాని మీద కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. తమిళనాడుకు చెందిన 116 వృద్ధ భక్తురాలు నవనీతమ్మ సోమవారం ఉదయం నైవేద్య సమయంలో కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ చైర్మన్ అధికారులకు నవనీతమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కెమెరాలో వద్దున్నా అవేం వద్దున్నా పట్టుకో. వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం పంపించారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వాళ్ళకి అందరికీ నమస్కారం చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై తిరుపతికి వచ్చి 10 సంవత్సరాలు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళుగా తిరుపతిలో ఉన్నాం. గణప మార్గంలో మీకు అంగడి ఏమన్నా ఉందా? ఏం లేదు. కింద ఆటో దొరుకుంటాం. ఆటో పెద్ద వేడ ఉంటుంది. ఇంటికాడే ఉంటుంది. దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ చెప్పేసింది మాకు. ఆమె మీద రావాలన్నా నడిచే పోవాలని నడిచే వచ్చాం. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ ప్రతినిధి ఆనంద్ డిమాండ్ చేశారు. ముత్తుకూరు మండలం నెలటూరు విద్యుత్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం తగదన్నారు. సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎనర్జీ సెక్టార్లో 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పిఆర్సి అమలు చేయాలి. ఈ పిఆర్సిని అమలు చేస్తే ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి ఏపీ జెన్కో ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా సిపిడిసిఎల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఈపీడీసీఎల్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏపీ ట్రాన్స్కో వాళ్ళు కావచ్చు, ఏపీ ఎస్పీడీసీఎల్, ప్రతి ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది. 2026 ఏప్రిల్ నుంచి పిఆర్సి అమలు కావాల్సి ఉంది. దయచేసి ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించి పిఆర్సి రిలేటెడ్ కమిటీని వేసి ఎంప్లాయీస్ అందరికీ మెయిల్ చేయాలని సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి డిఏలు కూడా ఆ బకాయిల్ని వెంటనే ఎనర్జీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా రిలీజ్ చేయాలని మేము ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అకౌంట్ సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆఫీస్ టైమింగ్స్ 10:30 నుంచి 5 గంటల వరకు వాళ్ళకి ఆఫీస్ టైమింగ్స్ వారానికి 6 రోజుల చొప్పున ఉండాలి. దాన్ని
ఆఫీస్లో వారికి అనుగుణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అకౌంట్స్ ఆఫీస్ టైమింగ్స్ చేశారు. దీన్ని కూడా సంస్థలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ముఖ్యంగా ఏపీ జెన్కోలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ దీన్ని ఆలోచించి అకౌంట్స్ ఆఫీసులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వారి యొక్క టైమింగ్స్ 10:30 నుంచి 5 గంటల వరకు చేయాలి, వారానికి 6 రోజులు పనిచేసే విధంగా చూడాలని మేము ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వారి యొక్క బాగోగులు కావచ్చు, అవన్నీ కూడా మేనేజ్మెంట్ చూడాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ యొక్క మీడియా. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి గంగమ్మ పోతురాజు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. గంగపెట్టితో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. గొల్లల వీరతాళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. చేతులున్న మాది శక్తి గంగమ్మ, అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ. దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ, ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ. కోటి మాయలు గల్ల దొరసానివమ్మ, నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపెటి కల్పవల్లివే గంగమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి వెంకయ్య నాయుడు సంపూర్ణ సహకారం అందించారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొని వెంకయ్య నాయుడును ఘనంగా సన్మానించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనుబోలులోని పలు ప్రాంతాల్లో జనపనార సంచులను ప్రజలకు పంపిణీ చేసిన ట్రస్ట్ సభ్యులు, అభినందించిన గ్రామస్తులు. పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. ముత్తుకూరు మండలం దరువులపాలెం పంచాయతీ పరిధిలోని గోకుల్ పామాయిల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన సమీప గ్రామాల ప్రజలు. వైభవంగా గంగమ్మ పోతురాజు గ్రామోత్సవం. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఆకట్టుకున్న గొల్లల వీరతాళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.